మీరు మీ యొక్క సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా లేదా ఫోన్పేలో 3% వరకు క్యాష్ బ్యాక్ని పొందాలనుకున్నా కానీ ఈ కార్డ్ని తీసుకోవచ్చు. అదే ఫోన్పే విష్ క్రెడిట్ కార్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోన్పే విష్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, ఛార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కార్డు యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్గా ఈ కార్డుకి 3 స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫోన్పేలో రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ చేసినట్లయితే మీకు 3% క్యాష్ బ్యాక్ అప్ టు 150 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఈ కార్డును ఉపయోగించుకొని కొన్ని సెలెక్ట్ బ్రాండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, మింత్రా లాంటి కొన్ని స్పెసిఫైడ్ యాప్స్లో కనుక మీరు స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అప్ టు ₹200 పర్ మంత్గా ఇవ్వబడుతుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఈ కార్డును ఉపయోగించుకొని మీరు క్యూఆర్ స్కాన్, యూపీఐ పేమెంట్స్ కనుక చేసినట్లయితే మీకు ఆ పేమెంట్స్ మీద 1% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 150 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఈ కార్డు యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని 1 మంత్లో మీరు 15,000 అంతకంటే ఎక్కువ స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 200 రివార్డ్ పాయింట్స్ అనేవి క్రెడిట్ చేస్తారు. సో టోటల్గా అన్ని బెనిఫిట్స్ కలిపి మీకు మ్యాక్సిమం 700 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్గా ఇవ్వబడతాయి. ఈ రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ విషయానికి వస్తే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీగా ఇవ్వబడుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు మళ్ళీ క్యాష్ బ్యాక్గా కన్వర్ట్ చేసుకొని ఫోన్పేలో యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే స్పెండ్స్ మీద రివార్డ్ పాయింట్స్ రావాలి అంటే మీరు మినిమం 100 అంతకంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. అదేవిధంగా ఈ రివార్డ్ పాయింట్స్ని క్యాష్ బ్యాక్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మీకు మీ దగ్గర మినిమం 50 రివార్డ్ పాయింట్స్ ఉండాలి. ఈ రివార్డ్ పాయింట్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్గా ఉంటుంది. ఈ కార్డు యొక్క ఛార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డుకి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ లేదనమాట. ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ. ఈ కార్డు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్, అంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ని తీసుకోవాలంటే మీరు మినిమం 2,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. మీరు చేసిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద 6% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మీరు చేసిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద 90% అమౌంట్ని క్రెడిట్ లిమిట్గా ఇచ్చి ఈ కార్డ్ని ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చేసే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అనమాట. ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి ఇన్సూరెన్స్ అనేది 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది డిఐసిజిసి వాళ్ళు ఇస్తున్నారు. ఈ కార్డు యొక్క అప్లికేషన్ విషయానికి వస్తే మీరు ఈ కార్డ్ని అప్లై చేయాలి అంటే మీరు ఫోన్పే యాప్లోకి వెళ్ళి సెర్చ్లో మీరు విష్ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేయండి. మీకు ఆ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి గెట్ దిస్ కార్డ్ అని కొట్టిన తర్వాతకి మీకు 3 steps ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్లో మీరు ఎఫ్డి క్రియేట్ చేయాలి. థర్డ్ స్టెప్లో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ కార్డ్ని ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్కి మీరు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అందులో 90% అంటే 9,000 క్రెడిట్ లిమిట్గా ఈ కార్డుకి మీకు ఇస్తారు. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డులో ఒక ఇష్యూ ఉంది. ఈవెన్ ఈ కార్డు 3% క్యాష్ బ్యాక్ని ఇస్తున్నా కానీ ఈ మధ్య ఫోన్పేలో ఏమవుతుందంటే ఫోన్పే కన్వీనియన్స్ ఫీ, ప్లాట్ఫామ్ ఫీ ఇట్లాంటివన్నీ ఛార్జ్ చేయడం వలన ఎఫెక్టివ్గా ఈ కార్డు ఇచ్చే క్యాష్ బ్యాక్ 1% నుంచి 2%గా అవుతుందన్నమాట. సో ఈ కార్డు అనేది ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుందంటే బిగినర్స్, అంటే ఎవరికైతే అసలు సిబిల్ స్కోరే లేదో, ఎవరైతే క్రెడిట్ కార్డు వాడదాం అసలు వాళ్ళకి క్రెడిట్ కార్డు రావట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కార్డు అనేది బాగా సూటబుల్ అవుతుంది. సో ఇది టోటల్గా ఫోన్పే విష్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.